హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నాకు బూస్ట్ ఇచ్చినట్టుగా చేయండి. సో లైక్స్ వల్ల నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి స్టెర్లింగ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. నైట్ షిఫ్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీలో 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 40,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కూడా ఇస్తారు మీకు. అలాగే ట్రైనింగ్ ఇచ్చే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది ఉండదండి. ఈ యొక్క జాబ్ రోల్ వచ్చేసరికి మనకి క్లయింట్ సక్సెస్ అసోసియేట్ జాబ్స్ అనేవి వీళ్ళైతే తీయడం జరిగింది. జాబ్ కేటగిరీ చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్కి కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, స్టెర్లింగ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీకు చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే క్లయింట్ సక్సెస్ అసోసియేట్గా ఈ యొక్క వేకెన్సీ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది నేను వీడియో ఎండింగ్లో మీకు వివరించడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను మన పేజీ అంటే మన యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఎవరు కూడా మిస్ కావద్దు ఈ యొక్క నోటిఫికేషన్కి. అలాగే ఇండియా జేపీ అంటే పిహెచ్ పైప్లైన్స్ విర్చువల్ ఐపీ జేపీ అనేసి ఇవ్వడం జరిగింది. సో పూర్తి సమయం అనేసి ఫుల్ టైం వర్క్ అనమాట ఇది. సో 6 రోజుల క్రితం పోస్ట్ చేయబడింది. సో R7963 అనేది ఈ యొక్క కోడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకి దరఖాస్తు చేసుకుంటే అనేది ఇవ్వడం జరిగింది. సో మేము ఇక్కడ గొప్ప వ్యక్తులను కలిగి ఉన్నాము మరియు మరిన్నింటిని కోసం వెతుకుతున్నాము. మాతో చేరండి, మీరు దీన్ని ఇష్టపడతారు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉద్యోగ శీర్షిక వచ్చేసరికి క్లయింట్ సక్సెస్ అసోసియేట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. విభాగం వచ్చేసరికి ఐజీఈ అనేసి ఇవ్వడం జరిగింది. స్థాన రకం వచ్చేసరికి పూర్తి సమయం అంటే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనమాట. షిఫ్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, రాత్రి అనేసి ఇవ్వడం జరిగింది. రాత్రిపూట చేసిన వారు ఎవరైతే రాత్రిపూట చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది, ఈ యొక్క జాబ్ అనేది. అలాగే స్థానం వచ్చేసరికి పిహెచ్ వర్చువల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక పాత్ర గురించి తెలుసుకుంటే ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్లయింట్ సక్సెస్ అసోసియేట్గా మీ ప్రధాన విధి మా క్లయింట్ల నుండి ఉత్పన్నమయ్యే రోజువారీ కార్యాచరణ ప్రశ్నలు లేదా సమస్యలను నిర్వహించడం మరియు నెరవేర్చడం అనేవి ఉంటాయి. అంటే కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ చేసే విధంగా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. తాత్కాలిక క్లయింట్ ప్రశ్నలకు ప్రతిస్పందించడం, క్లయింట్ అంచనాలను రూపొందించడం మరియు నిర్వహించడం, పరిష్కారాలను సిఫార్సు చేయడం మరియు ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి క్లయింట్ సక్సెస్ సూపర్వైజర్ మరియు కార్యాచరణ బృందాలతో అనుసంధానం చేయడం కోసం ఈ స్థానం బాధ్యత వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యజమానులకు సరళమైన, చురుకైన నేపథ్య స్క్రీనింగ్ మరియు ఆన్బోర్డింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా ఉద్యోగానికి మనశ్శాంతిని అందించడమే మా ప్రాథమిక లక్ష్యం అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరియు మీరు మాతో చేరినట్లయితే మేము గౌరవించబడతాము. సో ఇక్కడైతే కస్టమర్కి ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని పరిష్కరించగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే ఒక సూపర్వైజర్గా మీరు ఈ యొక్క వర్క్ అనేది చేయాలి, క్లయింట్ సక్సెస్ సూపర్వైజర్గా. అలాగే ఏవైతే పనులు ఉంటాయో వాటిల్లో బృందాలతో అనుసంధానం చేయడం కోసం కూడా మీరు బాధ్యత అనేది వహిస్తారనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యజమానులకు సరళమైన, చురుకైన నేపథ్య స్క్రీనింగ్ అండ్ ఆన్బోర్డింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా ఉద్యోగానికి మనశ్శాంతి అందించడమే కాకుండా ప్రాథమిక లక్ష్యం కూడా ఏర్పడుతుంది. సో మీరు మాతో చేరినట్లయితే మేము గౌరవించబడతాము అనేసి ఇవ్వడం జరిగింది. మీరు చేయబోయేది ఇదే,
క్లయింట్ మరియు అంతర్గత బృందం అభ్యర్థనలకు మద్దతు ఇస్తుంది. ఏదైనా క్లయింట్ అవసరాలకు పరిష్కరించడానికి సూపర్వైజర్ మరియు కార్యాచరణ పరిచయాలతో పనిచేయడం అనేది ఉంటుంది. క్లయింట్ సంతృప్తి ప్రభావితం చేసే పరివర్తనలను అర్థం చేసుకోవడం అనేది కూడా మీకు బాధ్యత అన్నమాట. అలాగే క్లయింట్ సంబంధంతో క్లయింట్ సక్సెస్ భాగస్వాములతో కలిసి పనిచేయడం అనేది కూడా మీ యొక్క గోల్గా ఏర్పరచుకోవాలి. అలాగే స్టెర్లింగ్ సిస్టమ్లను ఉపయోగించడానికి కొత్త పరిచయాలను శిక్షణ అనేది ఉంటుందన్నమాట. దీనిలో అంటే ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకున్న ఫలితాలు వివరణలతో సహా స్టెర్లింగ్ విధానాలు మరియు సేవల గురించి కొత్త మరియు ప్రస్తుత క్లయింట్లకు మార్గదర్శకతను అందించడం అనేది మీ యొక్క బాధ్యత అన్నమాట. ఓకేనా, ఇదంతా కూడా మీరు మీరు చేయవలసిన వర్క్ అనమాట. సో వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీకైతే ట్రైనింగ్ ఇచ్చే మీకు సిస్టమ్లతో ట్రైనింగ్ ఇచ్చి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. మీరైతే ఇది మీకోసం ఉద్యోగం అనేసి ఇవ్వడం జరిగింది. జట్టు ఆటగాడు కావచ్చు మరియు బలమైన కస్టమర్ సేవ నైపుణ్యాలను కలిగి ఉండాలి. బలమైన వ్యక్తుల మధ్య మరియు అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు ప్రొఫెషనల్ రైటింగ్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. మీకైతే ఖచ్చితంగా రాయడం కానీ అలాగే మంచిగా మాట్లాడడం కానీ ఇవి రావాలన్నమాట. సో పరిస్థితిని విశ్లేషించి మర్యాదపూర్వకంగా మరియు వృత్తిపరంగా త్వరగా స్పందించవచ్చు. అలాగే నెరవేర్పు ప్రక్రియ యొక్క అన్ని అంశాలను త్వరగా నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, అభ్యర్థికి వాటికి సమర్థవంతంగా వివరించగలగాలి. ఏవైతే ఉంటాయో మనకి అంటే ఇక్కడ ట్రైనింగ్లో సో అవి త్వరగా నేర్చుకొని త్వరగా అర్థం చేసుకొని ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలన్నమాట. స్వీయ స్టార్టర్ మరియు ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రక్రియలను చూడగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే ఒత్తిడిలో మరియు సమయ సెన్సిటివ్ ప్రాజెక్టులతో బాగా పనిచేయవలసి ఉంటుందన్నమాట. సో పెరిగిన సమస్యలను సకాలంలో మరియు వృత్తిపరమైన పద్ధతుల్లో నిర్వహించండి అని చెప్పడం జరిగింది. మరియు ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండండి, ఆ టాస్కులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు మరియు సమస్యలను సముచితంగా పెంచవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. సో అసాధారణమైన ఫాలోఅప్ నైపుణ్యాలను కలిగి ఉండండి మరియు సమస్యలను విజయవంతంగా పరిష్కరించబడ్డాయని నిర్ధారించుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది మేము వెతుకుతున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. ముందు వృత్తిపరమైన పని అనుభవం అనేది ప్రాధాన్యత అనమాట. సో మినిమం మీరు 6 months అయినా ఎక్కడైనా క్లయింట్ సక్సెస్గా చేసి ఉండాలి, అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా చేసి ఉండాలి. క్లయింట్ సక్సెస్ గతంలో అకౌంట్ మేనేజ్మెంట్లో వృత్తిని కొనసాగించాలనే కోరిక. సో ఇదివరకు అకౌంట్ మేనేజ్మెంట్లో మీరు కానీ ఈ యొక్క వృత్తి చేస్తే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. క్లయింట్ ఫేసింగ్ ప్రాజెక్టుల్లో పనిచేసిన డాక్యుమెంట్ చేసిన అనుభవం కలిగి ఉండాలి. హై స్కూల్ డిప్లొమా లేదా తస్మానం అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు డిప్లొమా, హై స్కూలు, 10th class ఇవి చదివి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను చెప్పడం జరుగుతుంది. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 3 విధాలుగా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మీ దరఖాస్తును ప్రారంభించండి, అంటే క్లయింట్ సక్సెస్ అసోసియేట్గా మీ యొక్క రెజ్యూమ్తో ఆటోఫిల్ చేయవచ్చు. అంటే దీని యొక్క అప్లికేషన్లో ఆటోఫిల్ చేయడానికి ఉంటుందన్నమాట. రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే చాలు, రెజ్యూమ్లో ఉన్న మ్యాటర్ అంతా ఎక్కడెక్కడ ఫిల్ అవ్వాలో అక్కడ ఫిల్ అవుతుందన్నమాట. సో మానవీయంగా అంటే మాన్యువల్గా మనం అప్లై చేసుకోవచ్చు. నా చివరి అప్లికేషన్ని ఉపయోగించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో మనం మాన్యువల్గా అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే రెజ్యూమ్తోనైనా అప్లై చేసుకోవచ్చు. సో చివరి అప్లికేషన్ని ఈ యొక్క అప్లికేషన్ ఉపయోగించండి అంటే మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. సో
ఇక్కడ మీరు సైన్ ఇన్ చేయండి. ఒకవేళ దీంట్లో మీ యొక్క ఖాతా ఉంటే, అంటే మీ యొక్క అకౌంట్ ఉంటే దీన్ని సైన్ ఇన్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ యొక్క ఖాతాని సృష్టించుకోవచ్చు, అంటే అకౌంట్ని సృష్టించుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈమెయిల్, చిరునామా, పాస్వర్డ్, అలాగే కొత్త పాస్వర్డ్ని ధృవీకరించండి. ఇక్కడ నేను స్టెర్లింగ్ ఉపయోగ నిబంధనలు అర్థం చేసుకున్నాను మరియు అంగీకరిస్తున్నాను అనే దానిపైన క్లిక్ చేసి సో ఖాతాని సృష్టించవచ్చు. మీరైతే పాస్వర్డ్ అనేది చిన్న అక్షరము కనీసం 8 అక్షరాలు ఉండాలి. ఒక అక్షరము అలాగే ఒక సంఖ్యాపాత్ర, ఒక ప్రత్యేక పాత్ర, పెద్ద అక్షరం, ఈ విధంగా అయితే పాస్వర్డ్ పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.